ఎక్స్ట్రా జబర్దస్త్ తో కూటమిని గెలిపించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కుజ్బు సూచించారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు మద్దతుగా ఆమె రోడ్ షో నిర్వహించారు. నియోజకవర్గంలోని కసింకోట, అనకాపల్లిలో విస్తృతంగా పర్యటించారు. ఒకప్పుడు భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో చిన్నచూపు ఉండేదని, ఇప్పుడు నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అగ్రగామిగా నిలుస్తోందని అన్నారు. కరోనా సమయంలో ప్రపంచంలోని పలు దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్లు సరఫరా చేసిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. సీఎం జగన్ 2 లక్షల కోట్లు అక్రమార్జన చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో కనీసం రోడ్లు కూడా వెయ్యని వైసీపీని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ ను కమలం గుర్తుపై, అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఎలక్షన్ లో గాజు గ్లాస్ కి మీరు ఓటు వేయండి. మీ చేతిలో ఆ గ్లాస్ ఉంది చూడండి, ఆ గ్లాస్ చూసి మీరు ఓటు వేయండి. అసెంబ్లీ ఎలక్షన్ కి, పార్లమెంట్ ఎలక్షన్ కి రమేష్ గారిని గెలవాలి. మీకు తెలుసు, నేను మాత్రం కాదు, మీరు అందరూ పవర్ స్టార్ ఫ్యాన్స్. ఇక్కడ పవర్ స్టార్ తో పని చేయడానికి నాకు అవకాశం దొరికింది. ప్రజలకి సేవ చేయడానికి కింద దిగి అన్ని పని చేస్తారు. సో అలాగే ఈ బీజేపీ ఎన్డీఏ మీరు ఈ అలయన్స్ చూస్తే ఎలాగే ఉంది. మీకోసం పని చేయడానికి మేమందరూ వస్తున్నాం, చేస్తూనే ఉంటాం. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా మీకోసం ఇక్కడ ఉంటాం. సో రమేష్ గారికి ఈ టైంలో కమలం పూలో మీరు చూస్తే కమలం పువ్వు మీ సింబల్ ఉంది, దాంట్లో గెలుచుకోవాలి. అదే నేను మీకు కొరికి పెడతాను అని. అలాగే అసెంబ్లీ ఎలక్షన్ కి టమ్లర్ ఉంది, అది దీనికి మీరు ఓటు వేయండి.